శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దీపావళి అమావాస్య తర్వాత తులారాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఈ వ్యక్తి వారి జీవితం మారుస్తాడా లేక గందరగోళం సృష్టిస్తాడా? ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశి రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల తులారాశి వారు సహజంగా ఆకర్షణ, సమతుల్యత మరియు న్యాయభావన కలిగి ఉంటారు మరియు సౌందర్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. తులారాశి వారి జన్మ నక్షత్రాలు చిత్త 3, 4వ పాదాలు, స్వాతి 4 పాదాలు, అలానే విశాఖ 1, 2, 3వ పాదాలు. తులారాశి వారి యొక్క స్వభావం, గ్రహస్థితి దీపావళి తర్వాత అమావాస్య సమయంలో రాహు, కేతు, శని ప్రభావం ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సమయంలో తులారాశి వారి 7వ ఇంట్లో శని ప్రవేశం. ఇది సంబంధాలకు సంబంధించి కీలకమైన మార్పులు తెస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వ్యక్తి మీకు స్నేహితుడిగా, సహచరుడిగా లేదా వ్యాపార భాగస్వామిగా కనిపించవచ్చు. ఈ వ్యక్తి యొక్క లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువ, మాటల్లో మాయ, కానీ స్వార్థం ఉండే అవకాశం కూడా ఉంది. ఈ వ్యక్తి ప్రవేశించే ముందు మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, మీకు పాత స్నేహితుల నుంచి కాల్స్ రావడం, మీ కలల్లో ఒక వ్యక్తి కనిపించడం. ఆ వ్యక్తితో సంబంధం పెంచే ముందు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఆ వ్యక్తి వల్ల వచ్చే ప్రభావాల గురించి కూడా మాట్లాడుకుందాం. మొదట, ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మీరు కొంతకాలం అతనితో సాన్నిహిత్యం పెంచుతారు, కానీ కొన్ని విషయాలు మీకు అసహజంగా అనిపించవచ్చు. ఉదాహరణకి, అతను మీకు ఎక్కువగా ప్రశ్నలు అడగడం, అలానే మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం, మీ నిర్ణయాలు ప్రభావితం చేయడం, ఇలాంటివన్నీ మీరు గమనించవచ్చు. అలానే మీరు ఈ వ్యక్తితో సంబంధం పెంచే ముందు మరికొన్ని విషయాలు కూడా చూసుకోవాలి. అవేంటంటే, అతని గతం గురించి తెలుసుకోండి. అలానే అతని మాటల కన్నా పనులను గమనించండి. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా ఉంటున్నాడు మనతో, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. అలానే మీకు కలల్లో కనిపించే సంకేతాలను పట్టించుకోండి. ఎందుకంటే ముందుగా ఏమైనా జరగబోతుంటే ఒక్కొక్కసారి అవి మనకి కలలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమైనా మీకు కనిపిస్తే అవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిదనే చెప్పవచ్చు. అలానే మీ ఇంట్లో చిన్న చిన్న అపశకునాలు జరిగితే అవి కూడా ఒక హెచ్చరికగా భావించండి. అంతేగాని ఇది మామూలుగా జరిగి ఉంటుందిలే అని మాత్రం వదిలేయవద్దు. ఇవి జరిగితే మీకు కొంచెం వెనక్కి తగ్గి ఆ వ్యక్తిని గమనించాలి. అతని ఉద్దేశం నిజంగా మంచిదా లేక మీపై ప్రభావం చూపించాలనే ఉద్దేశమా అనేది కూడా మీరు గమనించుకోవడం చాలా మంచిది. ఇలాంటి సమయంలో శని, రాహు, కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఈ వ్యక్తిని పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే సంబంధం అనేది కొనసాగించండి. మీకు ఈ పరిణామం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతుంటే కొన్ని ఉపాయాలను పాటించవచ్చు. అవేంటంటే, శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలానే నీలం రంగు వస్తువులను దానం చేయండి. అలానే శనిగ్రహ శాంతి పూజ కూడా చేయించుకుంటే చాలా మంచిది. మీ దగ్గర ఉన్న గుడికెళ్ళి శనివారం నాడు శనిగ్రహ శాంతి పూజ చేయించుకొని అక్కడ ఉన్న బ్రాహ్మలకి నువ్వుల దానం ఇచ్చుకుంటే కూడా
ఎంతో మంచిదనే మనం చెప్పుకోవచ్చు. ఇవి మీకు ఆత్మవిశ్వాసం పెరగడానికి మరియు ఆ వ్యక్తి వల్ల వచ్చే ప్రభావాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఈ వ్యక్తితో డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అతనితో ప్రయాణాలు, బిజినెస్ లేదా ఎటువంటి ఎమోషనల్ డెసిషన్స్ అనేవి తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మీకు కుటుంబ సభ్యులతో మాట్లాడండి. వాళ్ళ అభిప్రాయం చాలా విలువైనది. ఇప్పుడు ఈ పరిణామం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రావచ్చు. కొంతమంది ఆ వ్యక్తి వల్ల మంచి మార్పులు అనుభవించవచ్చు. కొంతమందికి కొంత గందరగోళం అనేది ఎదుర్కొనవచ్చు. ఇది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోకి వచ్చేవారు ఒక పాఠం నేర్పించేందుకు వస్తారు. మీరు జాగ్రత్తగా ఉంటే ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెరుగుపరిచే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మధ్య జరిగిన ఒక అమ్మాయి జీవితంలో వచ్చిన ఒక మార్పు గురించి చెప్తాను. మాధవి తులారాశి యువతి. ఆమె జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు అన్నీ సవ్యంగా ఉన్నాయి. కానీ దీపావళి తరువాత ఆమెకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అభినవ్. అభినవ్ ఆకర్షణీయమైన వ్యక్తి. మంచి మాటలు, సహాయం చేసే స్వభావం. మొదట మాధవి అతనిని నమ్ముతుంది. అతని మాటలు, అతని చూపు, అతని సహాయం ఇవన్నీ ఆమెను ఆకట్టుకుంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మాధవి జీవితం గందరగోళంగా మారుతుంది. ఆమెకు కలల్లో కనిపించే సంకేతాలు, ఆమె ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు, అతని మాటల్లో మార్పు ఇవన్నీ ఆమెకు తెలిసి వస్తూ ఉంటాయి. ఒక రోజు ఆమెకు ఒక పండితుడు చెప్పిన మాటలు కూడా గుర్తొస్తుంది. దీపావళి తర్వాత ఒక వ్యక్తి వస్తాడు, అతనితో జాగ్రత్తగా ఉండాలి అని అతను ముందుగానే హెచ్చరిస్తాడు. ఆమె జ్యోతిష్య సలహా తీసుకుంటుంది. గ్రహస్థితి చూస్తుంది. శని, రాహు, కేతు అన్ని గ్రహాలకి పూజ జరిపించుకుంటుంది. ఆమెకి అర్థమవుతుంది అభినవ్ ప్రవేశం ఆమె జీవితంలో పరీక్షగా మారబోతుందేమో అని. ఇప్పుడు మాధవి ఏం చేస్తుంది? అతనితో సంబంధం కొనసాగించాలా లేక దూరంగా ఉండాలా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. కానీ మీకు అనగా తులారాశి వారికి ఈ వీడియో ద్వారా ముందుగానే సంకేతాలు, జాగ్రత్తలు, పరిష్కారాలు ముందుగానే మేము అందజేస్తున్నాం. మీరు దీపావళి తర్వాత మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చారని అనిపిస్తే ఆ అనుభవాన్ని కామెంట్స్లో పంచుకోండి. మీ కథలు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.